నమస్తే, నేను సిరి. పోసాని కృష్ణమౌళి గారి అరెస్ట్ అయితే నిన్న రాత్రి జరిగింది. అయితే ఇప్పుడు ఇది చర్చనీయాంశమైంది. రాజకీయ పరంగా ఉద్దేశించి మాట్లాడినవే కానీ వ్యక్తిగతంగా ఉద్దేశించి ఎప్పుడు మాట్లాడలేదు. రాజకీయ పరమైన అవి విమర్శలే తప్ప వ్యక్తిగత విమర్శలు కాదని చెప్పేసి పోసాని కృష్ణమౌళి గారు, ఇంకా ఏదైతే గతంలో వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు జగన్ గారు కూడా అదే మాట్లాడుతున్నారు. కానీ ఇదేంటంటే ఇదంతా కూడా కావాలని వీళ్ళు కక్షపూరితంగానే ఈ అరెస్ట్ చేశారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఏం జరుగుతుంది అనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే పోసాని కృష్ణమౌళి గారిది కక్షపూరిత అరెస్ట్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా కొంతమంది ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. గతంలో మేము చేసిన వ్యాఖ్యలన్నీ కూడా రాజకీయంగా చేసిన వ్యాఖ్యలే కానీ వ్యక్తిగతంగా చేసినాయి కాదు. దానికి అరెస్టులు ఏంటి, కావాలని కక్షపూరితంగానే చేస్తున్నది అరెస్టులు అని చెప్పేసి పార్టీ అధినేతనే మాట్లాడడం జరిగింది. దీన్ని ఎలా చూడాలంటారు సార్? సిరి, రాజకీయాల్లో విమర్శలు ఉంటాయి. ఖచ్చితంగా ఒక పార్టీ నుంచి ఒక పార్టీ అందరూ విమర్శలు చేసుకుంటారు. ఆ విమర్శ కూడా హద్దు ఉంటుంది. ఇప్పుడు చెప్తున్నారు, ఇప్పుడు పోసాని కృష్ణమౌళి గారి అరెస్ట్ జరిగిన వెంటనే కూడా కొన్ని ట్రోల్స్ ఏమవుతున్నాయంటే, గతంలో చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారు తిట్టలేదా, పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు గారు తిట్టలేదా, లేకపోతే లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు తిట్టలేదా అంటారు. ఖచ్చితంగా విమర్శలు చేసుకుంటూ ఉంటారు. కానీ విమర్శలు ఎప్పుడైతే హద్దు దాటి సభ్యత సంస్కారం మర్చిపోయి విమర్శలు ఉంటాయో ఖచ్చితంగా వాటి మీద మాత్రం చర్యలు తీసుకోవాలి. పోసాని కృష్ణమౌళి సినిమా రంగానికి సంబంధించినటువంటి వ్యక్తి. గతంలో కొన్ని సినిమాలు డైరెక్ట్ చేశాడు, కథ మాటలు కూడా రాసేవాడు. అటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి గత 5 సంవత్సరాల్లో ఎప్పుడైతే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా చేరి ఆ పార్టీకి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి పదవులు కూడా అనుభవిస్తా పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని, లోకేష్ గారిని ఏ విధంగా మాట్లాడాడో మన సభ్య సమాజం అంతా చూసింది. మరి వారు మాట్లాడిన మాటలు సంస్కారయుతంగా వాళ్ళకి కనిపిస్తున్నాయో మనకు తెలియదు. కానీ అమ్మ, నువ్వు ఆడపిల్లవే, నీ ముందు వినిపించడానికి కూడా నాకు సభ్యత అడ్డొస్తుంది. కానీ తప్పట్లా ఆయన ఏం మాట్లాడాడో ఇది ఒక్క నిమిషమే ఉంటాయి, నేను చెప్తాను. మీరు విని, ఇప్పుడు మీతో పాటు చాలా మంది వ్యూవర్స్ ఉంటారు కదా. పవన్ కళ్యాణ్, నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళం మీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు. నిజమా కాదా? ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట. నిజమా కాదా? చూసారా, పవన్ కళ్యాణ్ గారి షూటింగ్కి వెళ్తే వారి భార్య పని వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ పుట్టిన బిడ్డలు అంటున్నారు. నిజమా కాదా? ఇది రాజకీయ విమర్శ అంటారమ్మా, వ్యక్తిగత విమర్శ అంటారా? అంటే దీనికన్నా ముందు ఒకటి జరిగింది, అంటే జరిగిందని తను చెప్తున్నారు సార్. ఏం జరిగిందంటే, పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైఫ్ని డ్రైవర్తో ఉంది అని చెప్పేసి మాట్లాడారంట. ఆయన ఇంటర్వ్యూలో చెప్తున్నారు. దీనికన్నా ముందు పవన్ కళ్యాణ్ గారు నోట్ అంట ఎప్పుడైనా సరే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వ్యక్తులు మాట్లాడారా? ప్రముఖ ఛానల్లో ఈ ఇంటర్వ్యూ ఇస్తున్నాడు అనమాట. తను ఎందుకు మాట్లాడారు నా గురించి, అట్లా నా ఇంటికి వచ్చి నా ఇంట్లో అన్ని చూసిన తర్వాత కూడా మీరు మాట్లాడుతున్నారు, అది కరెక్ట్ కాదు కదా. ఇప్పటి వరకు కూడా చరిత్రలో మేము కూడా ఉంటాం కదమ్మా రాజకీయాల్లో, మాకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా మీటింగ్స్ పెట్టినప్పుడు చేసే హెచ్చరిక కూడా ఒకటి ఉంటుంది. ఖచ్చితంగా నన్ను విమర్శిస్తారు, వాళ్ళ స్టైల్లో వాళ్ళ బూతులు తిట్టడం రకరకాలు చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడూ కూడా వాళ్ళ స్థాయికి దిగజారి మీరు ఎప్పుడు వ్యాఖ్యలు చేయకండి. రాజకీయాల్లో విమర్శలు ఉంటాయి, ప్రజలు చూసుకుంటారు. వాళ్ళు ఏ విమర్శలు చేస్తున్నారో ఏంటన్నది ప్రజలు చూస్తూ ఉంటారు, తగిన సమయంలో బుద్ధి చెప్తారు. అంతే తప్ప మీరు నన్ను విమర్శిస్తున్నారు కదా అని చెప్పేసి వాళ్ళ కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళని కానీ ఏమన్నా కానీ సభ్యత ఆ సంస్కారం దిగజారి మాత్రం వ్యాఖ్యలు చేయొద్దు అని హెచ్చరించేవారు మాకు. మీరు ఎందుకు మాట్లాడినారు సార్ పోసాని గారు? చెప్తున్నా, అంటే తప్పించుకోవడానికి. ఈ రోజున వారి భార్య కూడా వచ్చింది, బయటకు వచ్చి మాట్లాడుతుంది. ఈ మధ్య ఏదో పెద్ద ఫ్యాషన్ అయిపోయింది భార్యలు రావడం. అవి వచ్చి అంత అర్ధరాత్రి తీసుకెళ్ళిపోవాల్సిన అవసరం ఏముంది, అనారోగ్యంతో ఉన్న మనిషి. మరి పవన్ కళ్యాణ్ గారిని లేకపోతే చంద్రబాబు, లోకేష్ గారిని వ్యక్తిగతంగా విమర్శించినప్పుడు, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని విమర్శించినప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు వ్యక్తి. అరెస్ట్ చేసేటప్పటికి అనారోగ్యం వచ్చింది. ఇంకొకటి చెప్తున్నానమ్మా, నేను ఇది కూడా వినాలి, ఎందుకంటే తెలియాలి. నువ్వు పుల్లకి చీర కట్టిన చీర చూస్తావు అమ్మాయి ఎవరని నువ్వు చూడ. పవన్ కళ్యాణ్ లాంటి తొంగ కొడుకులు అసలే ఈ లోకంలో శోభాను. పవన్ కళ్యాణ్ సిగ్గులేని నా కొడక. ఆ పార్టీ నాదని లాగేసుకోవడానికి అమ్మాయిలు పంపించాడు, పార్టీ లాగేసుకున్నారు, రామారావు చంపేశారు. ఇది నీకు తెలీదా? నువ్వు రాజకీయ నాయకుడువా? నువ్వు
లోఫర్ గాడు నువ్వు. మీ కొడుకు లోకేష్ లాగా తాగుమూతలు కాదు, నీ కొడుకు లోకేష్ లాగా తిరుగుమూతు కాదు, నీ కొడుకు లోకేష్ ఆంబోతు కాదు, పేపర్స్ కాదు, లోఫర్ కాదు. ఇది మాట్లాడేటువంటి మాటలు. పవన్ కళ్యాణ్ గారేమో ఏదో స్త్రీలేలుడు అన్నట్టుగా అతన్ని, చంద్రబాబు గారేమో రామారావుని చనిపోవడానికి కారణం అయ్యాడు అని పార్టీని లాగేసుకున్నాడు అని, లోకేష్ గారిని ఏమో ఇంకా తాగుబోతు అన్నట్టుగా అతను మాట్లాడిన మాటలు. నేను అంటుంది ఎక్కడా కూడా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా కూడా జగన్మోహన్ రెడ్డి అంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి కుటుంబీకుల మీద ఎక్కడైనా మాట్లాడారా? ఎప్పుడు నువ్వు వీళ్ళు చేసినటువంటి అక్రమాలు, దౌర్జన్యాలు అంటే మాట్లాడారే తప్ప ఇటువంటి వ్యాఖ్యలు ఎక్కడైనా చేశారా? ఆ రోజు ఏదో తెలుగుదేశం పార్టీ నాయకుడు పట్టాభి ఒక మాట మాట్లాడినందుకు మా వాళ్ళకి బీపీలు వచ్చినాయి అనేటువంటి మాటలు మాట్లాడి తెలుగుదేశం పార్టీ ఆఫీసుల మీద దాడులు చేయడం అని అన్నీ చూసాం. మరి మాకు రావా బీపీలు? తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి వాళ్ళకి రావా బీపీలు? నిజంగా బీపీలు వచ్చి మేము కూడా అదే చర్యలు తీసుకుంటే మీరు ఎక్కడ ఉండేవారు? నేను ఏమంటున్నానంటమ్మా, ఇంత దిగజారిపోయి ఇక మనమే అధికారంలో ఉంటామనే భావన ఏంటో తెలియదు. కానీ పోసాన కృష్ణమురళి సినిమా రంగానికి చెందిన వ్యక్తి కదా. పవన్ కళ్యాణ్ అంటే ఏంటో, చిరంజీవి అంటే ఏంటో, అలాంటి వ్యక్తిగత వాళ్ళ జీవితాల గురించి తెలియదు అతనికి. ఆ ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేశారు, చిన్నపిల్లలు ఏం చేశారు? ఈ వ్యక్తిగత రాజకీయంగా విమర్శించు, ఎన్ని ఏమైనా విమర్శించుకో, తప్పలేదు. అన్న పరిధి దాటి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఏం చేశారు? పవన్ కళ్యాణ్ గారి తల్లిని కూడా మాట్లాడడం ఏంటి? మరి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడంతో ఇంకా లేట్ అయింది. 9 నెలలు అయిపోయింది. ఇదే ఈరోజు ఈ ప్రభుత్వం మీద ఉన్న అసంతృప్తల్లో ఇదే. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారో, డెవలప్మెంట్ చేస్తారో, ఇవన్నీ అందరికీ నమ్మకం ఉంది. కానీ ఇలా ఇటువంటి బరి తెగించిన వ్యక్తులు ఇంకా సమాజంలో తిరుగుతున్నారు, వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేదు అనే మాటే కదా ఇప్పుడు ప్రజల్లో ఉన్న అసంతృప్తి. అదే కదా జరుగుతుంది. ఇప్పటికే లేట్ అయింది. మై హోమ్ బోజాలో రెండో వ్యక్తి, మరి ఆ అపార్ట్మెంట్లో మరి ఇంకెంతమంది ఉన్నారో మాకు తెలియదు, కానీ ఒకళ్ళు వస్తున్నారు, అక్కడి నుంచి వస్తున్నారు. అంటే ముందు చూస్తే వంశీ తర్వాత ఇప్పుడు అంటే వీళ్ళందరికీ ఇప్పుడు చట్టాలు, రాజ్యాంగం, విలువలు, హక్కులు ఇవన్నీ ఇప్పుడా? మరి అప్పుడేమైపోయినాయి? ఏంటంటే ఒకటి నమ్మ అధికారం ఉంది కదా అని చెప్పి అధికారం ఉన్న ఎవరైనా సరే ఒక పరిధి దాటి రాజకీయాల్లో ఎవరైతే మాట్లాడారో వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. దాంట్లో నో డౌట్. ఈరోజు పోసాన కృష్ణ ఇంకా లైన్లో చాలామంది ఉన్నారు. అది బందరు వెళ్తుందా, గుడివాడ వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది, కానీ మొత్తం అందరూ ఎక్కించుకుంటుంది బస్సు. నేను మొన్న చెప్పాను, ఖచ్చితంగా వదలదు. కానీ ఒక్కసారి అరెస్ట్ అయిన తర్వాత విలువల గురించి మాట్లాడదాం. అంటే ఈ సపోర్ట్ పోసాని అని చెప్పేసి కొంతమంది చేస్తున్నారు. మేము అంటాం ఈ సపోర్ట్ పోసాని అరెస్ట్ అని. మేము పోసాని అరెస్ట్ని ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. అంటే సభ్యతా సంస్కారం తెలుసుకుంటే ఎవరైనా కూడా ఈ అరెస్ట్ని ఖండించరు, ఖచ్చితంగా అరెస్ట్ చేయాలనే మాట్లాడతారు. ఎందుకంటే అటువంటి ఆ క్రాస్ దాటిపోయి వాళ్ళ మాట్లాడిన మాటలు కానీ, విధానాలను కానీ వీటిల్ని మనం కొనసాగిస్తే ఏమవుద్దంటే అటువంటి వ్యక్తుల్ని మద్దతు చెప్పడం అంటే కూడా ఎంత పనికిమాలు, ఆ బుద్ధి ఉంటే తప్ప ఎవరో మద్దతు చెప్పరు. అంటే ఇక్కడ నైట్ అంటే రాత్రి వెళ్ళి అరెస్ట్ చేయడం. ఇంకొకటి ఏంటంటే తనకు ఆరోగ్యం బాగాలేదన్నా కూడా వినిపించుకోలేదు పోలీసులు, వాగ్వాదానికి దిగడం. ఇంకొకటి అన్నం తింటా అన్న కూడా ఆగలేదు అని చెప్పేసి అంటే అవి బయటకు వచ్చిన వీడియో లేక శుభ్రంగా తిన్నాడు, కానీ ఆయన మందులు వేసుకున్నాడు, అన్నీ వేసుకున్నాడు. కానీ అతనికి పోలీసులు వారు ఆల్రెడీ నోటీసులు ఇస్తే నోటీసులకు రెస్పాండ్ అవ్వకపోతేనే వస్తారమ్మా పోలీసులు ఎప్పుడైనా అరెస్ట్ చేయడానికి. నోటీసులు ఇవ్వలేదని అంటున్నారు. అదే అంటుంటా. కానీ ఖచ్చితంగా ఇదివరకే నోటీసులు ఇచ్చారు, ఆ నోటీసులకి రెస్పాండ్ అవ్వలేదు. అందుకని నోటీసులకి రెస్పాండ్ అవ్వలేదు కాబట్టే మిమ్మల్ని అరెస్ట్ వారెంట్తో వస్తున్నామని చెప్పేసి ఆ నోటీస్ ఇచ్చారు. అంత ఎవరో అంత. ఎందుకంటే రేపు పొద్దున వారు పోలీసులైనా కోర్టులో సమాధానం చెప్పుకోవాలి కదా. ఇప్పుడు అరెస్ట్ చేసేస్తారో కోర్టులో అడుగుతారు కదా, మీరు నోటీసులు లేకుండా ఎందుకు అరెస్ట్ చేశారని అడుగుతారు కదా. వీళ్ళ దగ్గర సమాధానం ఉండాలి కదా. వీళ్ళ దగ్గర ఉంది. గతంలో ఇచ్చిన నోటీసులు కనీసం రెస్పాండ్ అవ్వాలా, అతను వ్యక్తిగతంగా హాజరవ్వక్కర్లా, వాళ్ళ లాయర్తో అయినా రెస్పాండ్ అవ్వాలి. ఆ రెస్పాండ్ కూడా అవ్వాలా, అందుకని అరెస్ట్ వారెంట్ వచ్చారు. ఇంకొకటి అందులో వారెంట్ లో కూడా డేట్, టైమ్, పోలీస్ స్టేషన్ పేరు, ఎవరైతే ఉన్నా అవన్నీ కూడా తప్పులే ఉన్నాయని చెప్పేసి అంటున్నారు అని అనుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు పోలీసులు వాళ్ళు అంత చదువు లేని, జ్ఞానం లేని వాళ్ళు ఏం కాదు. సాయంత్రం 6 దాటిన తర్వాత అరెస్ట్ చేస్తే నెక్స్ట్ డేటే వేస్తారు. ఆ రోజు డేట్ వేయరు. మినిమం టెక్నికల్గా ఉన్నటువంటి సబ్జెక్ట్ తెలుసుకోవాలి. ఎందుకంటే తర్వాత రోజు ప్రొడ్యూస్ చేస్తారు వాళ్ళని, అందుకని నెక్స్ట్ డేట్ వేస్తారు. నేను అంటుంది ఏమీ తెలియమ్మా. అరెస్ట్ చేసిన విధానాన్ని తప్పుపడుతున్నారు కానీ తప్పు ఒప్పుకోరు. వీళ్ళు తప్పును ఒప్పుకోరు. ఇలా అరెస్ట్ చేశారు, మమ్మల్ని ఎలా అరెస్ట్ చేశారంటే మేము వచ్చి దండేసి బొట్టెట్టి తీసుకెళ్తారా? అరెస్ట్ అంటే అలాగే జరుగుద్ది. గతంలో మీరు ఎలా చేశారు? అర్ధరాత్రి తెల్లవారుజామున గోళ్ళ దూకి అనారోగ్యంతో ఉన్న వాళ్ళని కూడా రాష్ట్రం అంతా తిప్పి అరెస్ట్ చేశారు కదా. అలా జరగట్లేదు కదా. ఇది నోటీసులు ఇస్తున్నారు, మీరు రెస్పాండ్ అవ్వకపోతే అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు జరుగుతుంది అదే కదా.
ఖచ్చితంగా ఇప్పుడు పోలీస్ స్టేషన్లో తీసుకెళ్లారు, అక్కడ నుంచి కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేస్తారు, కోర్టు న్యాయమూర్తులు ఏం చెప్తారో అది జరుగుద్ది. అంతే తప్ప అంటే ఒక రాజ్యాంగబద్ధంగా జరుగుతుంది, అంతే తప్ప అక్రమ అరెస్ట్ అనేది మాత్రం కాదు. మరి ఇటువంటి వ్యక్తులను ఇటువంటి భాషను కూడా సమర్థిస్తున్నారు అంటే ఎవరైనా, నాయకులే కాదు ఎవరైనా, ఆ పార్టీకి సంబంధించిన ఎవరన్నా సమర్థిస్తున్నారంటే ఒక్కసారి ఈ వీడియోస్ని మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి చూపించి ఇలా మాట్లాడాడు కాబట్టి అరెస్ట్ చేశారు అని చెప్పండి. మీ ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఓకే పాపం చాలా చక్కగా మాట్లాడాడు, ఈయన సంస్కృతం మాట్లాడాడు, తప్పు ఇటువంటి అరెస్టు అంటే సమర్థించండి. లేదు కొంచెం దూరంగా నుంచి మాట్లాడండి, ఎందుకంటే మీ ఆడవాళ్ళ కొడతారు మిమ్మల్ని ఈ వీడియోలు చూపిస్తే, ఇటువంటి వాళ్ళు ఎలా సమర్థిస్తున్నామని. అంటే రాజకీయాల్లో మంచి సాంప్రదాయం కాదు. ఖచ్చితంగా అధికారం ఉండొచ్చు, అధికారం లేకపోవచ్చు, కానీ ఒక విలువలు విధానాలు కొన్ని ఉంటాయి. విమర్శ కూడా సద్విమర్శ ఉండాలి తప్ప వ్యక్తిగత విమర్శలు, ఆడవాళ్ళని విమర్శించడం అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా పోసానికి కఠినమైనటువంటి శిక్ష పడాలి, పడుతుంది కూడా. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆయనకి టాబ్లెట్స్ అయ్యేవో తెలియదండి, అన్ని నేనే